హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ మేడ్ ఎవ్రీథింగ్. ఈరోజు మనం ఈ చల్లటి వాతావరణంలో అరటికాయ పకోడీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికి ముందుగా అరటికాయ తీసుకొని దాన్ని పీల్ అవుట్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోండి. అలాగే అందులోకి కొంచెం సాల్ట్ వాటర్ వేసి బాగా వాష్ చేసుకోండి. ఆ వాష్ చేసి పెట్టుకున్న ఆ పీసెస్లోకి కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేయండి. అలాగే అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండి, అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి వేసేయండి. అది వేసిన తర్వాత అందులోకి తగినంత సాల్ట్, తర్వాత చిటికెడు వంట సోడా, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. ఇందులోకి మేము సపరేట్గా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. సో మంచి కన్సిస్టెన్సీనే వస్తుంది ఇలా మిక్స్ చేసుకుంటే. తర్వాత ఇలా కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నది పకోడీ కింద వేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి అరటికాయ పకోడీ చేసే విధానం. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇలా అవి బాగా ఫ్రై అయిన తర్వాత సపరేట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. So please do like, share and subscribe to our channel Mom Made Everything. Thank you.